నమస్కారం. మా బాబులారా, మా బాబాయిలు, పెద్దనాళ్ళు, చిన్న అక్క చెల్లెలు, పెద్ద అక్క చెల్లెలు అందరికీ అభినందనాలు చేస్తూ నేను మేరా అనుభవం మేరా ఛానల్లో మళ్ళా వచ్చాను. వాండర్ గారు చూడండి అమ్మా, చూడండి బాబు, మనకి గుండె ధైర్యం, మనిషికి గుండె ధైర్యం ఉంటే మనిషి అప్పుడే మీదకి లేవగలడు. జీవనం అంటే గుండె ధైర్యం. గుండె ధైర్యం ఉంటేనే మీరు జీవనంని బాగా ఉపయోగించగలరు, ఉపభోగం చేయగలరు, రెండూ చేయగలరు. ఇప్పుడు చూడండి, సెకండ్ వరల్డ్ వార్లో 1945లో మన ఫీల్డ్ మార్షల్ మానిక్ షా మన దేశానికి, మిలిటరీకి, సైన్య సంస్థానానికి పూర్తిగా హెడ్గా ఉండేవాళ్ళు. అతను 1945లో అప్పుడు హెడ్గా ఉండేవాళ్ళు కాదు, తర్వాత హెడ్ అయ్యారు. అప్పుడు 1945లో సెకండ్ వరల్డ్ వార్లో అతనికి కడుపులో గుండె తగిలింది. కడుపులోని గుండు యుద్ధంలో ఆ గుండు తగ్గడం వల్ల అతను పడిపోయి పూర్తిగా రక్తం అయిపోయింది. అలాగే అతను క్రాల్ చేసుకుంటూ ఫస్ట్ ఎయిడ్ డిపార్ట్మెంట్లో వెళ్ళాడు, మెడికల్ ఎయిడ్ డిపార్ట్మెంట్లో. అక్కడ ఇద్దరు డాక్టర్లు ఉండేవాళ్ళు, ఒకడు ఇంగ్లీష్ డాక్టరు, ఒక మన ఆస్ట్రేలియన్ డాక్టరు. ఇంగ్లీష్ డాక్టర్ ఇతని పరిస్థితి చూసి అన్నాడు, వీడు చచ్చిపోతాడు ఈ పిల్లడు, వదిలి ఏం లాభం లేదు అని బ్యాజ్ తీసి పిన్ చేసాడు మానిక్ షా ఒంటి మీద. కానీ ఆస్ట్రేలియన్ డాక్టరు ఒక మాట వచ్చాడు, మానిక్ షాతో మాట్లాడాడు. అన్నాడు, ఎలా ఉన్నారా బాబు అని. మానిక్ షా అన్నాడు, చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది అనిపిస్తున్నది అని కొంచెం నవ్వుతూ, అంటే ఈజీగా మాట్లాడాడు. చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయింది అని ఈజీగా మాట్లాడాడు. అప్పుడు ఆస్ట్రేలియన్ డాక్టర్కి ఇతను ఉత్సాహం చూసి, గుండె ధైర్యం చూసి చాలా సంతోషం వచ్చింది. లేదు, ఈ పిల్లడిని ఆపరేషన్ చేస్తాను, ఈ పిల్లడికి ఆపరేషన్ చేస్తాను, పర్వాలేదు అని ఆపరేషన్ చేశాడు. చేసిన తర్వాత మానిక్ షా బాగైపోయాడు. దాని తర్వాత ఫీల్డ్ మార్షల్గా రిటైర్ అయ్యాడు. మన దేశానికి, సైన్య సంస్థకి పూర్తిగా హెడ్గా రిటైర్ అయ్యాడు. అంటే నేను అంటుంది ఏమిటంటే, మనిషికి గుండె ధైర్యం వస్తే మృత్యువుని కూడా జయిస్తాడు. మృత్యువుని కూడా మనిషి జయిస్తాడు గుండె ధైర్యం ఉంటే. అంచేత మన జీవనం అంటే గుండె ధైర్యం. మన జీవనంలో మనం బాగుపడి మన జీవనాన్ని భోగం చేయాలి, ఉపభోగం చేయాలి. మన జీవనానికి ఉపయోగించాలంటే మంచి గుండె ధైర్యం ఉండాలి. గుండె ధైర్యం ఉంటే మంచి ఏదైనా మంచి పని చేయగలడు, ఏదైనా పని చేయగలడు. అది మన హిస్టరీలో రికార్డ్ అయిపోతుంది, అలాంటి పని చేయగలడు. అంచేత నేను ప్రతి వాళ్ళతో కోరుకుంటున్నానంటే, స్పెషల్లీ యంగ్ జనరేషన్తో గుండె ధైర్యం ఉండాలి బాబు. గుండె ధైర్యం ఉంటే మీరు మీదకి లేవగలరు. దాని తర్వాత నాట్ ఓన్లీ యంగ్ పీపుల్, ఈవెన్ ఓల్డ్ పీపుల్ రిటైర్మెంట్ తర్వాత డిప్రెస్ అయిపోకుండా మంచి గుండె ధైర్యంతో బతకాలి. అప్పుడు చేతులు కాళ్ళు నడుస్తున్న నాళ్ళ దాకా శుభ్రంగా బతుకుతారు. అంచేత మన గుండె ధైర్యమే మనకి జయం ఇప్పిస్తుంది. మన గుండె ధైర్యం మానిక్ షాని మృత్యులోకం నుంచి తీసి పైకి తెచ్చింది. అంచేత నేను మరీ కోరుకుంటున్నాను, మంచి గుండె ధైర్యం ఉంచుకోండి, డిప్రెస్ అవ్వకండి, భయపడకండి. జీవనం అంటే గుండె ధైర్యమే, అదే నేను చెప్తాను. నమస్కారం. జై గురు, జై భారత్.